శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లపై అధికారులు ఫోకస్ పెట్టారు. ఫిబ్రవరి 8 నుంచి 18 వరకు ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఏర్పాట్లను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఈవో శ్రీనివాసరావు వివరించారు. 27 ఎకరాల విస్తీర్ణంలో 5450 వాహనాలు పట్టేలా పార్కింగ్ ఏర్పాట్లు చేశామన్నారు. భక్తులకు 36 లక్షల లడ్డూలు అందుబాటులో ఉంచుతామన్నారు. నంద్యాల, ప్రకాశం, నాగర్ కర్నూలు జిల్లాల అధికారులతో కలెక్టర్ రాజకుమారి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఎస్పీ, ఆలయ ఈవో, బోర్డు సభ్యులతో చర్చించారు. సూచనలు, సలహాలు తీసుకున్నారు. భద్రత, దర్శనం, ట్రాఫిక్, పార్కింగ్, పారిశుధ్యం, తాగునీరు, వైద్య సౌకర్యాలపై ఫోకస్ పెట్టాలన్నారు. సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. మహాశివరాత్రికి 7 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. ఫిబ్రవరి 8 నుంచి 12 శివస్వాములకు స్పర్శ దర్శనం కల్పించనున్నారు. కాలినడకన వచ్చే భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. నల్లమలలో 46 కిలోమీటర్ల పరిధిలో 12 చోట్ల మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయనున్నారు. ఆహారం, నీరు అందించనున్నారు. మహాశివరాత్రి ఉత్సవాలకు 5000 మంది విధుల్లో ఉన్నట్టుగా తెలుపుతున్నారు. 3000 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నారు. 1800 బస్సుల్లో భక్తులు వచ్చే అవకాశం ఉంది. భక్తుల భద్రతపై ప్రత్యేక దృష్టి పెడతామని ఎస్పీ సునీల్ తెలిపారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా డ్రోన్ పెట్రోలింగ్ చేపడతామన్నారు. అలాగే ఏడాది పురుల లెక్కింపు కారణంగా కూడా ముందస్తుగా భక్తులను అటవీ మార్గంలో అనుమతించడం లేదని ఆత్మకూరు డిఎఫ్ఓ విఘ్నేష్ తెలిపారు. ఫిబ్రవరి 8 నుంచి 15 వరకు మాత్రమే భక్తులను అనుమతిస్తున్నామన్నారు. ప్రత్యేక చెకింగ్ పాయింట్లు పెడతామన్నారు.